నాకు నాకు ఫస్ట్ నుంచి ఏకాంతంగా ఉండటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏకాంతంగా ఉండటంలోని విలువ తెలుసుకుంటే దాన్ని చాలా ఆస్వాదించొచ్చు. ఎంతో హ్యాపీగా అనిపిస్తదండి లైఫు. చాలామందికి ఒంటరితనానికి, ఏకాంతానికి డిఫరెన్స్ తెలీదు. ఒంటరితనం అంటే ఏంటంటే నాకేదన్నా బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఏదైనా సరే నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవటానికి నాకొక పక్కన పర్సన్ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను అనే భావనని ఒంటరితనం అంటారు. కానీ ఏకాంతం అలా కాదండి. మనం ఏకాంతంలో మనతో మనం ఉంటాము. మనతో మనం మాట్లాడుకుంటాము. మనల్ని మనము ప్రశ్నించుకుంటాము. మనకి మనం సమాధానం చెప్పుకుంటాము. మనల్ని మనం తర్కించుకుంటాము. మనల్ని మనం తిట్టుకుంటాము. మనల్ని మనం ప్రేమించుకుంటాము. ఇలా ఎన్నో ఉంటాయండి మన ఏకాంతంలో. అందుకే ప్రతి ఒక్క మనిషి లైఫ్‌లో అంటే మొత్తం ఏకాకిగా ఉండాలని చెప్పట్లేదు. ఏకాకిగా ఉండాలని చెప్పట్లేదు గానీ, రోజంతట్లో కొంచెం సేపైనా ఏకాంతంగా ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా సరే మనతో మనం టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే చాలా చిన్న వయసులోనే ఇది గ్రహించాను.